అని బాహాటంగానే నేను చెప్తా, తప్పు మీద తప్పు చేస్తున్న రేవంత్ సర్కార్ మార్పు కాదు మాయ చేసింది. ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మీరు అంగీకరించాలి. ఎట్లనో నేను చెప్తా వినండి. తెలంగాణ బిడ్డలారా, ఈ అంశానికి పోయిన తర్వాత ఒకసారి చూడు. రైతన్న, ఈ దేశానికి వెన్నుముక్క రైతన్న. జై జవాన్ జై కిసాన్, ఈ మాట యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు రైతన్న జై జవాన్ అనాల్సి, జై జవాన్ జై కిసాన్ అని మైకి ఇవ్వగానే ఊదరగొట్టే ఉపన్యాసాలను ఓ ఆహా ఓహో అన్నట్టుగా ఉపన్యాసాలు ఇస్తారు కదా. మరి ఈరోజు ఆ రైతులకు సంబంధించిన రుణమాఫీ పంచాయతీ ఎక్కడికి వెళ్ళింది అనేది రైతన్న అడుగుతున్నాడు. మరి దాని గురించి సమస్య ఏమైంది అనేది రైతన్న అడుగుతున్నాడు. మరి వాస్తవాల కోణాలను కూడా బయటపెట్టే ప్రయత్నం నేను చేస్తున్నా. అయితే ఇప్పుడు మీకు ఒక విషయాన్ని చెప్పాలి. రైతు రుణమాఫీ 2023 సంవత్సరం అంటే 2023 అంటే డిసెంబర్ నెలలో ఎన్నికల ప్రచారం ప్రారంభమైన తరుణంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన అంశం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాడి విపక్ష నేత, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు, వారితో పాటు ఆ పార్టీకి సంబంధించిన పదవులలో ఉన్న వ్యక్తులు, పదవులలో లేని వ్యక్తులు ఇక ఏ విధంగా ప్రచారం చేసిలంటే మైకులన్నీ దద్దరిల్లిపోవాలి, బాక్స్ బద్దలు కావాలన్నట్టుగా పూర్తి స్థాయిలో ప్రచారం చేసిలు. డిసెంబర్ 9వ తారీఖున మన ప్రభుత్వం వస్తుంది, రాగానే గిట్ల పోయి మనం ఏంది అంటే రుణమాఫీ అయింది, పోయి బ్యాంకులలో మళ్ళీ లోన్లు తెచ్చుకోవచ్చు అని చెప్పిలు. మొదటి మోసం అక్కడ జరిగింది. దాని తర్వాత వీళ్ళు చేసిన పచ్చి అబద్ధం ఏంటంటే 100 రోజులలో 6 గ్యారంటీలు 13 అంశాలు నెరవేరుస్తామంటూ చెప్పారు. అది పచ్చి అబద్ధంగా మిగిలిపోయింది చరిత్రలో వీళ్ళు చేసిన అంశాలు. దాని తర్వాత అప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి రంజిత్ అనే వ్యక్తి అయినా ఇతరత్రైన జర్నలిస్టులకు సంబంధించి పోరాటం చేస్తే మా మీద అక్రమ కేసులు పెట్టడం, మమ్మల్ని బెదిరించడం. అరే మా జోలికొస్తే మీకేమవుతుందో తెలుసా? ఒక్కసారి తల కిందులు వేసి తపస్సు చేయరు, ఏమవుతుందో తెలుస్తుంది. జర్నలిజం ప్రకారం ఒక గ్రామానికి వెళ్ళినా, ఒక మండలానికి వెళ్ళినా, ఒక జిల్లాకు వెళ్ళినా పార్టీ పరంగానే ఉండాలి. నా జర్నలిజం, మా జర్నలిజం, మన జర్నలిజం ప్రజల కోసమే పనిచేస్తుంది కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. ఏమని అంటే, అన్నా మాకు ఇక్కడ సమస్య ఉంది, మేము కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, తీర్చాలని కాల్ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికి సంబంధించి 4-5 మినిస్టర్ల దగ్గర పొద్దుగాలేస్తే వాళ్ళ స్టేటస్లు పెట్టుకుంటారు, పొద్దుగాలేస్తే వాళ్ళ ఫోటోలు పెడతారు, పొద్దంతా వాళ్ళ భజన చేస్తారు. అలాంటి వ్యక్తులు కూడా ఫోన్ చేస్తున్నారు. అంటే కష్టం వచ్చినప్పుడు వచ్చేది ఏ రాజకీయ పార్టీ కాదు, జర్నలిస్ట్ వస్తాడు. నీకు జరిగిన ఏంటి, వాస్తవాలైనా అవాస్తవాలు, నీకు జరిగిన అన్యాయం ఏంటి, ఆ న్యాయం మీద నిలదీసే ప్రయత్నం కేవలం మేము మాత్రమే చేస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవ కోణాలన్నింటినీ కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే, జర్నలిజం మీద దాడి జరుగుతూ ఉంటే ఒక జర్నలిస్ట్ ఒక రకంగా, ఇంకో జర్నలిస్ట్ ఇంకో రకంగా కూడా అది ఏంది అంటే ఒక నత్తనడకన అంటే ఆగమాగం అగమ్య గోచరంగా వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. సో దీంట్లో ప్రధానంగా కూడా మీరు ఆలోచించాల్సింది కొన్ని విషయాలను నేను తీసుకొచ్చిన. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఎందుకు ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తున్నది, ఈ ప్రభుత్వం తప్పు చేయాల్సిన అవసరం ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏమేం జరిగింది